హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈరోజైతే బొంగుల లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద కప్పు బొంగులని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న బొంగులని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక కప్పు బెల్లంని వేసుకోవాలి. కొంచెం వాటర్ని కూడా వేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు మంచిగా కలుపుతూ ఉండాలండి. మనకి పాకము ఉండపాకం రావాలండి, అంటే ముదురు పాకం రావాలి. ఇలా మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎలా చెక్ చేసుకోవాలంటే ఒక గిన్నెలో కొంచెం వాటర్ని తీసుకొని కొంచెం పాకంని వేసి చూసుకుంటూ ఉండాలండి. ఒకసారి చెక్ చేద్దామండి. ఇలా కొంచెం పాకం వాటర్లో వేసినప్పుడు ఇలా ఉండలాగా రావాలండి. ఇది కరెక్ట్ పాకం అండి. ఇప్పుడు మనము ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న బొంగులని వేసి మంచిగా కలుపుకోవాలండి. బొంగులకి పాకం మొత్తం కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే లడ్డూలని చుట్టుకోవాలండి. ఇలా చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకోవడానికి రాదండి. అందుకోసం వేడిగా ఉన్నప్పుడే చేతులు కొంచెం తడి చేసుకుంటూ ఇలా మొత్తాన్ని లడ్డూలాగా చుట్టుకోవాలండి. సమ్మర్లో పిల్లలకు బయట నుంచి తెచ్చివ్వకుండా ఇంట్లోనే ఇలా చేసి ఇవ్వండి, ఇష్టంగా తింటారు. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.